శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణ కమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం స్తోత్ర పరంపరని మళ్ళీ ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఒక నృసింహ స్తోత్రాన్ని అందిస్తాము అని మన గ్రూప్ సభ్యులకి చెప్పాం. జీవితంలో అనేక రకమైన బాధలు ఉంటాయి. ఆ బాధలన్నిటిలోకి కూడా ప్రధానంగా ఉండేది అప్పుల బాధ. దుర్భరంగా ఉంటుంది ఇది. గతంలో ఈ రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి రకరకాల మార్గాలు, స్తోత్రాలు చెప్పినా మళ్ళీ అదే ఇబ్బందిని మిత్రులు ప్రస్తావిస్తున్నారు గ్రూప్లో కానీ, ఈ వీడియోల కింద కామెంట్లో కానీ. కనుక మరొక స్తోత్రాన్ని రుణబాధలకి సంబంధించి దాని నుంచి బయటపడడానికి మరొక స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం. మనకి లోకంలో శ్రీ నృసింహ రుణమోచన స్తోత్రం అనేది ఒకటి ప్రచారంలో ఉంది. చాలామంది చేస్తూనే ఉంటారు. అది ఒక్కటే మాత్రం కాక మాధ్వ గురు పరంపరలో ఉన్న వాదిరాజ యతీంద్రులు ఒక రుణమోచన నృసింహ స్తోత్రాన్ని అందించారు. చాలా శక్తివంతమైన స్తోత్రం. దానిని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ముందుగా స్తోత్రం అందుకోండి, తరువాత దాని గురించి మాట్లాడుకుందాం. నరసింహ రుణమోచన స్తోత్రం. దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. సింహనాదేన మాతా దిగ్ధంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. క్రూరగ్రహే పీడితానాం భక్తానామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. యైదం పఠతే నిత్యం రుణమోచన సంగీతం అనృణీం జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్. ఇది శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచితం రుణమోచన స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. దీనివల్ల ఏం జరుగుతుంది? మీ జాతకంలో కానీ, మీ జన్మ జాతకంలో కానీ, గోచారంలో కానీ క్రూర గ్రహ పీడలు ఏమన్నా ఉంటే అవి పోతాయి. అదేవిధంగా ఇతర గ్రహాలు అంటే మనల్ని బాధించే నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవి కూడా పారిపోతాయి. ఇంకా ఏం జరుగుతుంది? విషనాశనం జరుగుతుంది. విషం అంటే పాము కాటే కాదు, అందులో కద్రూజ విషనాశనం అని ఉంది. పాము కాటు నుంచి బయటపడతాం. ఆ విషాన్ని నశింపజేస్తుంది స్తోత్రం. అలాగే మన శరీరంలో ఉండే టాక్సిక్స్ వాటిని కూడా దూరం చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? రుణముల నుంచి బయటపడతారు, అప్పుల నుంచి బయటపడతారు, ధనం సంప్రాప్తిస్తుంది. ఇది కదా మన వాళ్ళందరికీ కావాల్సింది. అయితే దీనిని ప్రతిరోజు కూడా మీ కోరిక తీరే వరకు, అంటే మీరు మీ రుణ బాధల నుంచి బయటపడే వరకు ప్రతిరోజు కూడా 11 సార్లు పారాయణ చేయండి. ఇందాక చెప్పిన ప్రయోజనాలు చెప్పారు. అయితే ఆ ప్రయోజనాలు ఎలా సిద్ధిస్తాయి?
నృసింహస్వామి వచ్చి మీకేమీ డబ్బులు పట్టుకొచ్చి ఒక మూట కట్టి ఇవ్వడయ్యా అప్పు తీర్చుకోనాయనా అని. సద్యోధనం లభేత్, మీకు వెంటనే డబ్బు వస్తుంది అని ఉంది ఆ స్తోత్రంలో. అంటే స్వామి ఒక మూట కట్టుకొచ్చి, ఒక వరహాల మూట పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టడు. ఆ ధనం వచ్చే మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. ఆ మార్గాలను మీరు అనుసరించి ఆ ధనాన్ని సంపాదించి రుణముల నుంచి, అప్పుల నుంచి బయటపడాలి. ఏదైనా అంతే. దేవతలు నేరుగా వచ్చి మీ చేతిలో పెట్టే రోజులు పోయాయి, ఆ యుగాలు పోయాయి. ఇప్పుడు దేవతలు నిజంగా ప్రీతి చెందితే మీ సాధన వల్ల, మీ స్తోత్రం వల్ల, మీ పారాయణ వల్ల ధర్మబద్ధమైన మీ కోరికని తీర్చుకునే మార్గములను చూపిస్తారు. ఆ మార్గములను అనుసరించి మీరు సాఫల్యం పొందుతారు. ఇది కాన్సెప్ట్. పారాయణ చేసేసాము, మనకు డబ్బులు వచ్చేస్తాయని కూర్చుంటే పని జరగదు. మీ పని మీరు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించి మీ రుణ బాధల నుంచి విముక్తులవుతారని ఆశిస్తున్నాము. ఈ స్తోత్రం PDF లింక్ ఈ వీడియో క్రింద అందిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యనే వరలక్ష్మీ వ్రతానికి ముందు శ్రీవల్లభ స్పిరిచువల్ మొట్టమొదటి ప్రచురణగా విడుదల చేసిన శ్రీ మహాలక్ష్మి స్తోత్రావళి గురించిన వివరం కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము. నృసింహ కృపకి పాత్రలవుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.